అంటే టెట్కి మనము 8th క్లాస్ వరకు కొంత ప్రాపర్ గానే ప్రిపేర్ అయ్యాం. అందరూ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరెవరైతే చాలా ఈసారి ఈసారి టెట్కి ప్రిపేర్ అయినంత ఎప్పుడు ఎక్కడ ఎంత అలర్ట్నెస్ ఎప్పుడు రాలేదండి. సో అది ఒక టైం కావచ్చు, ఎక్కువ టైం దొరకడం కావచ్చు, లేకపోతే ఈసారి చాలా కాలం తర్వాత నోటిఫికేషన్ రావడం వల్ల కావచ్చు, చాలా కసిగా చదివారు అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా. సో కాబట్టి మీరు 8th క్లాస్ వరకు కొంత బాగా చదువుంటారన్న ఉద్దేశంతో మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నాము, ఒక 2 months లో ఒక 60 days అని చెప్పాం కదా, ఆ 2 months లో చూడండి, మనం 9th క్లాస్ ని 10th క్లాస్ ని కొంచెం ప్రాపర్ గా చదవాలండి కదా. ఎస్జిటి నేను బేస్ చేసుకుని చెప్తున్నాను. ఇందులో సబ్జెక్టులు కూడా ఉంటాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్లు ఆ సబ్జెక్ట్ ప్రకారం మీరు మీరు ఊహించుకోండి, సరేనా. మీకు ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ నేను మీకు ఎస్జిటిని ఫోకస్ చేసుకుని చెప్తున్నాను దీన్ని. సో 9th క్లాసు అండ్ 10th క్లాసు మనం ఈ కంటెంట్ చాలా తరోగా చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే 8th క్లాస్ వరకు మనకు ఆల్రెడీ కొంత మనం చదివాం కాబట్టి. ఇంకో విషయం, టెట్ లో వాడు 7th క్లాస్ వరకు చాలా డీప్ గా కంటెంట్ ని అడిగేశాడు ఆల్రెడీ. సో కాబట్టి కంటెంట్ అంతా ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్ కాబట్టి అర్థమైపోయింది కాబట్టి ఈసారి 8th 9th 10th నుంచి డిఎస్సికి ఎక్కువ డెప్త్ గా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ లింక్ ఉన్న టాపిక్స్, లింక్ లేని టాపిక్స్ అనే వేరియేషన్ ఏం లేకుండా ఒక్కసారి 9th క్లాస్ ని 10th క్లాస్ ని మనకు వీలుంటే 8th క్లాస్ కూడా, సో ఈ 3 క్లాసెస్ ని మనం 100% కవర్ చేసేసేయాలి మొత్తం. సో ఈ 60 days ప్లాన్ లో అన్నమాట. సో దానికి తగ్గట్టుగానే మేము ఈ ప్లాన్ రెడీ చేసాం, ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగానే. సో 9th క్లాస్ 10th క్లాస్, సార్ మాకు ఇది కొంచెం మరి కొత్త సబ్జెక్ట్ కదా అండి, మేము ఇది చదవలేము, కొంచెం హార్డ్ గా ఉంటుంది. పిఎస్ ఉందనుకోండి, మీరు అనుకున్నంత ఈజీగా ఏముంటుంది, ఒక లెసన్ చదివితే అర్థమయ్యేట్లు ఉంటుంది కానీ ఏం అర్థం కాదు. సోషల్ కూడా ఈ మధ్య కొత్త కంటెంట్ మార్చిన తర్వాత చాలా గజిబిజిగా ఇచ్చేసాడు కదా. సో అంత గజిబిజిగా ఇచ్చిన తర్వాత మాకు ఒకసారి చదివితే మాకు అర్థం కావట్లేదు అనుకుంటే దీనికి మేము హెల్ప్ చేస్తాం. ఎలా? మేము కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎలా ఉంటాయి క్లాసెస్? మనకి మండే, ట్యూస్డే, వెన్స్డే మ్యాథ్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఓకేనా. మ్యాథ్స్ లో ఒక టాపిక్, మన 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ లో ఉన్న ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఆ టాపిక్ డీప్ గా స్లోగా మీకు అర్థమయ్యే విధంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్ కి అందరికి పనికొచ్చే విధంగా షార్ట్ కట్లు మెథడ్స్ అన్ని విధంగా కంటిన్యూ చేసుకుంటూ ఒక వీక్ కి ఒక 3 days మ్యాథ్స్ కి సంబంధించిన క్లాసెస్ చెప్తాం. సో దీనికి మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు ఏమి ఉండదు. సో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మేము చెప్తాం. తర్వాత ఆ, మనకి సోషల్ మీద వీక్లీ 2 క్లాసెస్ కండక్ట్ చేస్తాం. అంటే సోషల్ మీద అబ్బా. మనకి ఇప్పుడు వెన్స్డే అయిపోయింది కదా, థర్స్డే అండ్ ఫ్రైడే ఈ 2 రోజులు సోషల్ మీద క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఇవి ఎక్కువగా మనకి ఎకనామిక్స్, సివిక్స్ పాయింట్ ఆఫ్ లో అవసరం అవుతాయి అని అనుకున్నాం మేము, కానీ మేము మా స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత అంటే సార్ జాగ్రఫీ కూడా చాలా కష్టంగా ఉంది సార్, జాగ్రఫీ అలాగే హిస్టరీ కూడా చాలా కష్టంగా ఉంది, కాబట్టి మనకి సోషల్ అంతా మనము చదవాల్సిందే, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మేము అన్ని సబ్జెక్టులు అంటే జాగ్రఫీ, హిస్టరీ అలాగే ఎకనామిక్స్ అండ్ సివిక్స్ వీటన్నిటిని మనం 9th క్లాస్ 10th క్లాస్ లో ఉన్న అన్ని చాప్టర్స్ ని మనం డిస్కస్ చేయడము, మీకు ఒక సైంటిఫిక్ వేలో దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే సాటర్డే సాటర్డే రోజు ఏం చేస్తామంటే మీకు పిఎస్ లెసన్ చెప్తాం మనం. ఎందుకంటే ఎంఎస్ మనం చదువుకోగలిగిందే, ఏదైనా డౌట్స్ ఉంటే అందులో కూడా ఆ డౌట్స్ ఉన్న వాటిని మీరు మనం అడిగితే మేము వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కానీ పిఎస్ అనేది కూడా మనము చాప్టర్ వైజ్ గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ వీక్ కి మనకి 6 days కి మీకు ఈ సబ్జెక్ట్ మనం చెప్తాం అనమాట. అంటే 3 days మనం మ్యాథ్స్ చెప్తాము, అలాగే 2 days మనం సోషల్ స్టడీస్ చెప్తాము, అలాగే 1 day మనం ఏం చేస్తాం, పిఎస్ చెప్తాం అనమాట. ఎవ్రీ సండే ఉంటది కదండి, సండే రోజు ఒక జీకే లో ఒక టాపిక్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా డీప్ గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలాగే స్టాక్ జీకే రెండు కవర్ అయ్యే విధంగా మనకి ఈ వీక్లీ వన్స్ ఈ జీకే టాపిక్ చెప్తాం అనమాట. మీరు ఏం చేస్తారు, డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు, ఇలా మనకి క్లాసెస్ ని వింటూ ఉంటారు అనమాట. సో కరెంట్ అఫైర్స్ కూడా మేము మీకు మాక్సిమం మార్నింగ్ టైం మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేద్దామని భావిస్తున్నాము. క్లాసెస్ కండక్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. సో ఈ కరెంట్ అఫైర్స్ మీద మేము మీకు హెల్ప్ చేస్తున్న దానికంటే కూడా మీరు రీసెర్చ్ చేసి చదువుకోవడం ఉత్తమమైన పని కదా. సో దానికి అదనంగా మేము యాడ్ చేస్తాం మీరు మేము చేసే వర్క్. సో వీక్లీ వన్స్ మీకు ఖచ్చితంగా అయితే జీకే క్లాస్ చెప్తాం. సో ఇది వీక్ లో మేము మీకు చేస్తున్నది అందించే క్లాసుల వివరాలు అనమాట. సో ఈ సిలబస్ గురించి చూడండి. ఈ సిలబస్ మేము ఎలా డిజైన్ చేసామంటే ఒక రోజులో మినిమం 6 hours, మాక్సిమం 10 hours. ఓకేనా. ఎవరైతే
వర్క్ చేస్తూ ఉన్నారు, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నారు, పగలంతా వాళ్ళు స్కూల్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఒక 6 అవర్స్ సిలబస్ చదివితే కవర్ అయ్యే విధంగా, అలాగే హౌస్ వైఫ్స్ కానీ లేదా ఎవరైనా ఫుల్ టైం చదువుతున్న వాళ్ళు కానీ మినిమం ఒక 10 అవర్స్ చదివితే ఈ సిలబస్ కవర్ అయ్యే విధంగా మేము దీన్ని డిజైన్ చేసాం అనమాట. అంటే ఇక్కడ చూడండి, డే 1, డే 2, డే 3, ఈ 3 రోజుల్లో అన్ని కంటెంట్లు కవర్ అవుతుంది. డే 1, డే 3 రోజులకి అన్ని కంటెంట్లు కవర్ అయ్యే విధంగా మనం డిజైన్ చేసాం అనమాట. అంటే చూడండి, ఫస్ట్ రోజు తెలుగు, ఎన్ఎస్, జాగ్రఫీ కవర్ అయింది అనుకోండి. రెండో రోజు ఇంగ్లీష్, పిఎస్, సివిక్స్ కవర్ అవుతుంది. మూడో రోజు మ్యాథ్స్, హిస్టరీ కవర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, అంటే మన సబ్జెక్టులు ఇవే కదా మనకు మాక్సిమం ఉన్నవి. ఇంకా ఇవి కాకుండా ఎకనామిక్స్ అవి కూడా ఉంటాయి అనమాట. అవి కొన్ని కొన్ని రోజులు, ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజులో 3 కంటెంట్లు, మాక్సిమం 3 కంటెంట్లు, అంటే మినిమం 2 ఉండొచ్చు, ఆ రోజు ఒక కంటెంటే ఉండొచ్చు, కానీ మాక్సిమం 3 కంటెంట్లు, ఒక మెథడాలజీ టాపిక్ లేదా 2 మెథడాలజీ టాపిక్లు ఉండే విధంగా వేసాం అనమాట. దానికి మేము అవర్స్ కూడా లెక్క పెట్టామండి. అంటే ఈ టాపిక్ చదవడానికి మనకి ఎన్ని అవర్స్ పడుతుంది, 4 అవర్స్ పడుతుందా, 3 అవర్స్ పడుతుందా, అలా లెక్క పెట్టి సో ఒక మాక్సిమం 10 అవర్స్ లోపు ఉండే విధంగా ప్రతి రోజుని డిజైన్ చేస్తాం. అంటే మీరు మాక్సిమం ఒక 10 అవర్స్ కనుక కేటాయించగలిగితే ఫుల్ టైం చదువుతున్న వాళ్ళు ఈ సిలబస్ మొత్తాన్ని మీరు కవర్ చేసేయచ్చు, క్షుణ్ణంగా చదవచ్చు అనమాట. సో అలా క్షుణ్ణంగా చదివితే ఆ రోజు మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ రోజు అడగొచ్చు అనమాట. ప్రతి రోజు మీరు ఆ డౌట్స్ అడగడానికి మేము డైలీ 8కి లైవ్ క్లాస్ లింక్ పెడతాం మనం. సో లైవ్ క్లాస్ లో జాయిన్ అయ్యి, సార్ నేను ఫలానా సబ్జెక్ట్ లో 9th క్లాస్ ఎన్ఎస్ చదివాను, నాకు ఇది డౌట్ ఉంది, లేదు ఇందులో నేను ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, ఇది రావచ్చు అని మీరు మీ థాట్ ని మాతో పంచుకోవచ్చు, లేదా డౌట్ ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో అట్లా షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. డైలీ ఒక హాఫ్ 1 అవర్ నుంచి 40 మినిట్స్, మాక్సిమం 1 అవర్ లోపు. ఓకేనా? లేదు అలా ఏం వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నారు అనుకోండి, డైలీ మీరు క్లాసులు వింటారు కదా, సో ఆ క్లాసులు అయిపోయిన తర్వాత, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు, సార్ నేను ఈ రోజు సబ్జెక్ట్ చదివానండి, ఆ దాంట్లో కొంచెం నాకు అలానే డౌట్ ఉంది, ఎవరైనా చెప్పండి అని ఆ రోజు క్లాసులో లైవ్ లో పార్టిసిపేట్ చేసి అడగొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ క్లాస్ లోనే అడగొచ్చు, మీరు సపరేట్ గా మీ వరకు సపరేట్ గా ఒక క్లాస్ ని డిజైన్ చేస్తాం అనమాట. సో మన టీం వాళ్ళు ఆల్రెడీ ఇది ఫాలో అవుతున్నారు. సో అందులో మిమ్మల్ని కూడా యాడ్ చేయమంటే మేము అందులో కూడా యాడ్ చేస్తాము. సో వాళ్ళతో పాటు మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఏముంటుంది అనమాట, ప్రతి 3 డేస్ కి ఈ టాపిక్స్ కవర్ అయిపోతాయి కదా. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తే ఏంటి, మళ్ళీ ఇదే సబ్జెక్టులు టాపిక్ మార్చుకొని ఇంకొక 3 డేస్ ఉంటాయి. అంటే ఒక వీక్ లో 6 రోజులు సరిపడా మీకు మేము ఇక్కడ వర్క్ ఇస్తున్నాము. సరేనా? ప్రతిరోజు మీకు కొన్ని క్లాసులు చెప్తాము, మీకు ఈ సబ్జెక్ట్స్ అవ్వడంలో వచ్చిన డౌట్స్ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. సో అయిపోయిన తర్వాత వీకెండ్ అంటే ఏంటి, సండే రోజు అనమాట. ప్రతి ఎవ్రీ సండే, యాక్చువల్గా ఈ రోజు డే 1 స్టార్ట్ అవ్వాలి. ఆ, కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి నాకు కొంచెం హాస్పిటలైజ్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది. ఆ, ఎవరైతే ఇందులో జాయిన్ అయిపోయారో ఇంతవరకే ఇప్పటికే, సో వాళ్ళకి ఏంటంటే మీరు రేపు డే 2ని మీరు చదవాల్సి ఉంటుందండి. ఎప్పుడైతే డే 1 బ్యాలెన్స్ ఉంది కదా, అది మీరు ఇక్కడ కవర్ చేసుకోండి 6th 7th డే. సరేనా? ఈ 7th డే రోజు ఏం చేస్తామంటే, మనకి ఈ 6 రోజుల సిలబస్ ఏదైనా ఫలానా రోజు ఏదైనా అర్జెంట్ మీరు వేరే ఊరు వెళ్ళిపోయారు, ఆ రోజు సిలబస్ చదవలేదు, అది బ్యాలెన్స్ ఉండిపోతుంది కదా, దాన్ని మీరు అలాగే ఉంచేసి మీరు సండే రోజు కవర్ చేసుకోండి. సరేనా? ఎందుకంటే మళ్ళీ ఒక రోజు వెనక్కి పడిపోయారు అనుకోండి, మిగతా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు, మీరు అక్కడే ఒక్కొక్క రోజు వెనక్కి పడుతూనే ఉంటారు అనమాట. సో కాబట్టి ఎక్కడెక్కడైతే ఆ వారంలో ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని ఆ పేజ్ జిరాక్స్ తీసుకున్న తర్వాత అక్కడ రాసుకోండి, బ్యాలెన్స్ ఉంది పలానా టాపిక్ పలానా పేజ్ నెంబర్ అని చెప్పేసి అక్కడ రాసుకుంటే వీకెండ్ వచ్చినప్పుడు, ఎవ్రీ సండే వచ్చినప్పుడు ఈ రోజు మీ చదువుతా మీ స్పెషల్ గా సిలబస్ ఏమి ఉండదు. మరి మనం ఏం చేస్తాం ఆ రోజు అంటే, మీకు మెథడాలజీ ఉంటుంది కదండి, మెథడాలజీ చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు టెట్ లో చూడండి, 24 మార్కులు కంటెంట్ ఉంటే 6 మార్కులు మెథడాలజీ ఉంది. అంటే రేషియో అంతా చూడండి ఇక్కడ 4:1 రేషియోలో ఉంది. అంటే 4 క్వశ్చన్లు కంటెంట్ వస్తే ఒక్క క్వశ్చన్ మెథడాలజీ నుంచి వస్తుంది. సో దీనికి ఇంపార్టెన్స్ ఎంత. అదే వేరియస్ మీరు డిఎస్సికి వచ్చారనుకోండి, 18 క్వశ్చన్లు, అవునా, 18 క్వశ్చన్లలో, సారీ 16:8 అంటే 16 క్వశ్చన్లు కంటెంట్ ఉంటాయి, 8 క్వశ్చన్లు మెథడాలజీ ఉంటాయి. అంటే ఇక్కడ రేషియో అంతా చూసారా, 2:1 అనమాట. ఎవరెవరైతే ఇక్కడ టెట్ లో బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళు కంటెంట్ లో స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, మెథడాలజీలో కనుక వీక్ అయితే డిఎస్సీలో పోతారని ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ డిఎస్సీలో ఇక్కడ వెయిటేజ్ చాలా ఎక్కువ మెథడాలజీకి. సో కాబట్టి ఇక్కడ మెథడాలజీని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి. అందుకని మనం ఇచ్చిన ఒక డేలో హాఫ్ ఆఫ్ ద టైం మనం మెథడాలజీకి ఇచ్చామన్నమాట. ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్సే చదవాలి. మీరు ఇక్కడ మీరు 100 మెటీరియల్స్ అయినా కానీ వేస్ట్ అనండి. సరేనా? మీకు ఒక క్లారిటీ రాదు మెథడాలజీ మీద.
అసలు అది గజిబిజి గందరగోళంగా ఉంటుంది. సార్ ఎవరైనా డౌట్లు ఉంటే మీరు చివరిలో నేను టైం ఇస్తే మీరు అడగండి సార్. సో 2:1 రేషియో ఉంటుంది మెథడాలజీకి ఇంపార్టెన్స్. సో కాబట్టి మీరు ఈ మెథడాలజీని ఎక్కువ చదవాలి. కాబట్టి సండే రోజు మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ పేపర్స్ అన్ని చెక్ చేస్తాం మనం. ప్రీవియస్ లో తెలంగాణలో జరిగిన కొన్ని, మన రీసెంట్ గా డిఎస్సి జరిగింది. అంతకుముందు మనకి రీసెంట్ గా మనకు టెట్ ఎగ్జామ్ జరిగింది. అవునా, అంతకుముందు మనకు ఒక 2022లో టెట్ జరిగింది. 2024లోనే మనకి మార్చిలో ఒక టెట్ జరిగింది. సో వీటన్నిటిలో ఉన్న మెథడాలజీ క్వశ్చన్స్, ఎందుకంటే మెథడాలజీ మారలేదు కదా, కంటెంట్ అయితే మారిపోయింది కానీ మన ప్రీవియస్ పేపర్ పెద్దగా వర్కౌట్ అవ్వవు కానీ మెథడాలజీ మారలేదు కదా. సో కాబట్టి మెథడాలజీని మనం ఏం చేయొచ్చు, ఓల్డ్ పేపర్స్ ని రెఫర్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అదే క్వశ్చన్లు మనకు రిపీట్ అవుతాయని కాదు. ఒక వారం మీరు మెథడాలజీని చదవండి. తర్వాత మీరు దాంట్లో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ ని రిఫర్ చేయండి. నెక్స్ట్ వారానికి మీ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోద్ది ఖచ్చితంగా. ఇది మేము చేస్తున్నాము. స్టూడెంట్స్ కి చాలా వరకు మారారు, చదివే విధానం చాలా మార్చుకున్నారు. సో మీరు కూడా అలాగే అవుతారు ఖచ్చితంగా, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను అనమాట. సో కాబట్టి మెథడాలజీల మీద మన సండే రోజు ప్రీవియస్ పేపర్స్ ని వెరిఫై చేస్తామండి. అలాగే మీరేం చేస్తారు, ఈ వారం రోజులు ఎక్కడైనా పెండింగ్ ఉంటే చదువుకుంటారు. సండే రోజు మెథడాలజీలో ఆ ప్రీవియస్ పేపర్స్ మనము చెక్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ప్రతి వారము ఉంటుందన్నమాట. అలా మేము 8 వీక్స్ కి మేము ఈ షెడ్యూల్ ని రెడీ చేసుకున్నాం. 8 వీక్స్ అంటే 2 మంత్స్ పడుతుంది అనమాట. సో 8 వీక్స్ లో మనకి ఏమేమి కవర్ అవుతాయంటే, సార్ 9th క్లాస్ 10th క్లాస్ లో ఉన్న కంటెంట్ మొత్తం కంప్లీట్ అవుతుందండి. అలాగే పిఐఈ మొత్తం కవర్ అవుతుందండి. అలాగే 5 మెథడ్స్ ఉంటాయి కదండి మనకి. 5 మెథడ్స్ 5 మెథడ్స్ కవర్ అవుతాయండి మాక్సిమం. ఈ మెథడ్స్ లో మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నాయండి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మాక్సిమం అన్ని టాపిక్స్ సిలబస్ లో ఉన్నాయి ఇన్బుల్ట్ గా. ఒకటి రెండు లేవు, వాటిని తీసేసాం మేము. సిలబస్ వేసినప్పుడే మీకు ఫలానా ఆ టెస్ట్ ఇదిగో చూడండి, ఈవిఎస్ అని ఉంది కదా. ఈ ఈవిఎస్ బోధనా విధానాలు, ఈవిఎస్ మనకి ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. సెకండ్ ఇయర్ లో ఏమవుతుంది, సైన్స్ మెథడాలజీ సపరేట్ అయిపోయింది, సోషల్ మెథడాలజీ సపరేట్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మేము ఆ మెథడ్ పేరు, అది ఎన్నో పాఠమో కూడా ఆ పాఠం నెంబర్ మేము ఇక్కడ ఇచ్చాం అనమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మన గ్రూప్ లో మెసేజ్ చేస్తే మన వాళ్ళు రిప్లై ఇస్తారు మీకు. మన టీం మెంబర్స్ ఎవరైనా రిప్లై ఇచ్చి పలానా అది డౌట్ ఉంది సార్ నాకు ఈ రోజు సిలబస్ లో అంటే అది అది చెప్తారు మీకు. లేదు, నా నంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదు మన అడ్మిన్స్ ఎవరికైనా మీరు కాల్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీరు సిలబస్ మీద ఒక క్లారిటీ పెంచుకొని ఈ అయిపోయే లోపు మనకి పిఐఈ, అలాగే మెథడ్స్, అలాగే నైన్త్ టెన్త్ లో ఉన్న కంటెంట్, వీటి మీద మీరు ఫుల్ ఫోకస్ చేయండి. ఓకేనా. ఇవన్నీ అయిపోయేలాగా మనము జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి నుంచి మనం ఏం చేస్తామంటే, ఈ నైన్త్ టెన్త్ కి అదనంగా 8th క్లాస్ ని 6th క్లాస్ ని 7th క్లాస్ ని మెర్జ్ చేస్తాం వీటిలో కంటెంట్. మెథడాలజీస్ ఆల్రెడీ ఆల్రెడీ ఒకసారి అయిపోతుంది కదా. ఈసారి మళ్ళీ 60 డేస్ ప్లాన్ చేస్తాం మనం. ఫిబ్రవరి మార్చిలో ఈ 2 నెలల్లో ఉండే విధంగా. అప్పుడు ఏంటంటే 6th వరకు కంటెంట్, అలాగే ఈ మెథడాలజీని పిఐని మళ్ళీ రివిజన్ చేసే విధంగా మళ్ళీ మీకు ఒక షెడ్యూల్ రెడీ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 30 డేస్, ఒక 1 మంత్ లో ఉండే విధంగా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ను కూడా వాటికి ఇంపార్టెన్స్ పెంచుతాం అనమాట. సో కాబట్టి ఎందుకని ఇలా వస్తున్నాం, రివర్స్ లో ఎందుకు వస్తున్నాం అంటే, హయ్యర్ క్లాసులు వెంటనే మీరు సడన్ గా నోటిఫికేషన్ అన్నారు అనుకోండి, హయ్యర్ క్లాసులు మీరు ఆ టెన్షన్ కు అసలు చదవలేరు, చదివినది మీకేం ఎక్కదు. సో కాబట్టి మీరు ఇప్పుడు పీస్ఫుల్ గా ఉన్నప్పుడే హైయర్ క్లాసులు చదివేసేయండి. అది ఎలా సార్, మేము 6th క్లాస్ నుంచి ఒక సీక్వెన్స్ ఉంటుంది కంటే ఏం ఉండదు. మీరు లెసన్స్ చూడండి, ఏ పాఠానికి ఆ పాఠమే మొదలు. సరేనా. అలా సీక్వెన్స్లు ఏం పనిచేయవు మీకు ఇక్కడ. సో కాబట్టి మీకు ఏదైనా అర్థం కాకపోతే మేము ఉన్నాం, మీకు హెల్ప్ చేస్తాం. మీకు మ్యాథ్స్ ఫలానాది ఉందనుకోండి, ఒకేసారి మీ 9th క్లాస్ స్టార్ట్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని మేము మ్యాథ్స్ క్లాసెస్ చెప్తాం మేము మీకు. సో మీరు కంగారు పడొద్దు అనమాట. ఆ రోజు మ్యాథ్స్ వచ్చిన రోజు కొంచెం మీరు సాధ్యమైనంత వరకు చేయండి. మీరు సాధ్యం లేనిది మీరు దాన్ని పెండింగ్ లో ఉంచుకోండి. తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు పానిక్ అయిపోకుండా ఒక 60 డేస్ అన్నమాట, ఒక 2 నెలలు. ఓకేనా. ఒక 2 నెలలు కనుక మీరు మాతో పాటు ట్రావెల్ చేస్తే 8.5 వీక్స్ పడుతుంది సుమారుగా. వీక్ లో మనము ఈ సిలబస్ మొత్తాన్ని మనం కవర్ చేయబోతున్నామండి. సో ఇది విషయము. ఇంకేదైనా ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిటీ క్లియర్ చేస్తాను. బీటెక్ అని సార్, దీనికి ఏమైనా ఫీజు పే చేయాలా ఏంటి సార్? అదేనండి నేనేం చెప్పాను, దీనికి ఒక ఎంట్రీ ఫీజు ఉంటుందండి. 300 రూపీస్ ఉంటుంది, అంటే 299 అని మెసేజ్ పెట్టుంటారు మా సార్ వాళ్ళు, ఒకసారి చూడండి గ్రూప్ లో. 300 ఎంట్రీ ఫీజు గ్రూప్ ఉంటుంది అనమాట. స్టడీ గ్రూప్సా? అవునండి. అంటే గ్రూప్ లో ఉన్నాను కానీ ఇప్పుడు
ఓకే గ్రూప్ ఓకే. ఓపెన్ చేసి చూడండి, లేదంటే మీరు ఈ నంబర్కి మెసేజ్ చేయండి, 7036 ఇప్పుడు 200 770. ఇది నా నంబర్ అండి. ఇది స్కూల్ టైంలో కాకుండా మిగతా టైంలో మీరు ఏ టైంలో చేసినా కానీ నేను లిఫ్ట్ చేస్తాను, స్కూల్ టైంలో చేస్తే చేయను. సార్ మాకు ఇది రాజ్యం విజేతలో సర్టిఫికేట్స్కి కోచింగ్ తీసుకున్నాను. ఓకే. ఉమ్. అయినా ఓన్లీ డిఎస్ కోచింగ్ అయిపోయిందని చెప్పేసి టెట్ అయిపోయింది, కొన్ని టాపిక్స్ ఉన్నాయి అవి ఆపేశారు. ఓకే. ఆపేసి వాళ్ళు సిలబస్ ఇచ్చారు, వీక్లీ ఓకే. టెస్ట్ అనేసి. ఓకే. వాళ్ళు సిలబస్ ఇచ్చారు, దాని ప్రకారం వాళ్ళ అమౌంట్ 3,000 కట్టమన్నారు. ఓకే. బట్ ఆ టైం వాళ్ళు ఇచ్చే టైం కల్లా ఆ సిలబస్ ఎక్కువ ఉంటుంది, అది అవ్వట్లేదు, అండ్ కూడా వేస్ట్ కదా, ఇంక పే చేయలేదు. ఓకే. బట్టి ప్రిపేర్ అవ్వాలా ఏంటి అనేసి చూస్తున్నాను, మీకు పంపిస్తాను పీడిఎఫ్, ఒకసారి చెక్ ఓకే. చేయండి. అంటే మేము ఇది ఏంటంటే అండి, ఏ ప్లాన్ అయినా సరే ఫెయిల్ అవ్వడానికి ఇంతకు ముందు మేము కూడా అలా డిజైన్ చేసామండి. కొన్ని కొన్ని రోజులు ఉమ్, అనుకున్న టైం కన్నా తక్కువ రోజులు అయిపోయింది, కొన్ని కొన్ని టైంలో ఎక్కువ రోజులు పడుతుంది. ఎందుకంటే టీచర్స్ కి యాజ్ అ టీచర్ గా ఏంటంటే నాకు సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఉంటది. నేను ఇన్ని ఉమ్, గంటలు చదివేయగలను, కానీ అది స్టూడెంట్ కి ఆ సబ్జెక్ట్ కష్టమై ఉండొచ్చు, అది అతను అంతసేపులో చదవలేదు. సో ఉమ్, కాబట్టి ఇది మేము వేసిన సిలబస్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఉమ్. స్టూడెంట్స్ ఫైనలైజ్ చేశారండి. మా దగ్గర ఎవరైతే చదువుతున్నారో అంటే మా బ్యాచ్ మేట్స్ కానీ మా ఫ్రెండ్స్ కోచింగ్ కానీ సెంటర్ సార్ ఇది ఆన్లైన్ ఆఫ్లైన్? ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఏం చేశారంటే ఒక 1 వీక్ పాటు మేము ఏం చేసామంటే ఒక ప్రతి సబ్జెక్ట్ ని ప్రతి చాప్టర్, మీరు ఆ చాప్టర్ ఎదురుగా ఎన్ని అవర్స్ పడుతుంది, మీరు చదివారు కాబట్టి ఆల్రెడీ ఎన్ని గంటలు పడుతుంది, ఆ టాపిక్ మొత్తాన్ని రిఫర్ చేసి మేము పర్ అవర్స్ లెక్క పెట్టి వాటన్నిటిని అవర్స్ వైజ్ గా ఇందులో సెట్ చేసాం అనమాట ఇక్కడ. అందుకే మీకు చూడండి కొన్ని కొన్ని రోజులు 3 సబ్జెక్టులు ఉంటాయి, కొన్ని కొన్ని రోజులు 2 సబ్జెక్టులే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అది మీకు రెండు సబ్జెక్టులే పంపిస్తాను కనిపిస్తాయి. పీడిఎఫ్ ఇక్కడ సిలబస్. మీకు రెండు సబ్జెక్టులే కనిపిస్తున్నాయి. ఎందుకని? అవును. ఇది పెద్ద టాపిక్ కదా, ఈ పెద్ద టాపిక్ మీరు చదువు. మిగతా వాటిలాగా చదివేయాలని చదివేయలేరు. అలాగే అవును. మెథడాలజీ కూడా ఇది పెద్ద టాపిక్ ఉంటది. ఉమ్, ఓకేనా? ఇది ఒక రోజులో చదివేయలేరు. సో కాబట్టి వాటిని ఆ అవర్స్ తగ్గట్టుగా ఒక రోజు రెండు రెండు సబ్జెక్టులు వచ్చేలాగా, ఒక రోజు 3 వచ్చేలాగా వాటిని మేము డిజైన్ చేయడానికి మెయిన్ కారణం అదే అనమాట. సో స్టూడెంట్స్ మాక్సిమం 10 అవర్స్ అండి, మేము వేసుకున్న టైం ఎంత అంటే మాక్సిమం 10 అవర్స్. ఎందుకంటే 10 అవర్స్ అంటే మా దగ్గర కూడా హౌస్ వైఫ్సే చదువుతున్నారు. సో వాళ్ళు ఏం ఉమ్, చేస్తారంటే ఈ మార్నింగ్ 5 కి, అలాగే వాళ్ళైతే కొంతమంది 4 కే స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ ఉమ్, 5 to 7 ఒక 2 అవర్స్. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 8:30 9 అవుతుంది కదండి, 9 to 12:30 అలా ఒక సెషన్. తర్వాత 1 నుంచి 4 వరకు ఓ సెషన్, మళ్ళీ 6 నుంచి 8 వరకు ఓ సెషన్, 8 కి మళ్ళీ క్లాస్కి వచ్చేస్తారు. ఇలా వాళ్ళకున్న వెసులుబాటు ఉన్న టైంలో, ఎందుకంటే ఈవినింగ్ టైం వర్క్ చేసుకోవాలి, ఆ ఇంట్లో పనులు చేసుకోవాలి, సో ఆ టైం కుదరదు, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కుదరదు. కాబట్టి అక్కడ ఒక టైం ఒక 1 అవర్ 1.5 అవర్ అక్కడ పోతుంది. సో అవి మినహాయించుకున్న తర్వాత, సో ఎవరైతే ఫుల్ టైం కేటాయించగలరో 10 అవర్స్ కేటాయిస్తున్నారండి డైలీ. అలా చేయలేని వాళ్ళు 6 అవర్స్ కేటాయిస్తున్నారు. ఓకేనా? ఉమ్. మాక్సిమం ఓకే. 6 అవర్స్, మినిమం 6 అవర్స్ అండి, మాక్సిమం 10 అవర్స్. సో 6 అవర్స్ కేటాయించిన వాళ్ళు కూడా చదువుతున్నారు. కానీ ఏదో ఏదో ఒకటి పెండింగ్ ఉంటుంది సార్, దాన్ని మేము పక్కన రాసుకుంటున్నాం, తర్వాత మేము పర్లేదు, ఈ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, వాటిని మేము ఫినిష్ చేసుకుంటాం అని చెప్పి అడుగుతున్నారు. ఉమ్, సో అలా అన్నమాట. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఇది ఎవరైతే ఇది ఫాలో అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ దగ్గర అక్కడ మీరు నోట్ చేసుకోవాలండి, సార్ ఇది పెండింగ్ ఉంది, ఒకసారి మళ్ళీ రిఫర్ చేసుకోవాలి అని చెప్పేసి. అలా కనుక చేసుకోలేకపోయారు అనుకోండి, అలా రెఫర్ చేసుకోలేకపోతే ఈ రోజు ఇది ఉమ్, బ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పేసి రేపు ఇది చదవకుండా మళ్ళీ ఇదే చదువుతారు మీరు. మీరు ఉమ్, అక్కడే అవును. ఉండిపోతారు, మిగతా వాళ్ళు ముందుకెళ్ళిపోతారు, మీరు అక్కడ ఆగిపోతారు. సో 10 days తర్వాత మిగతా వాళ్ళకి మీకు చాలా గ్యాప్ వచ్చేసి ఉంటుంది. ఉమ్, అవును. కాబట్టి ఇది ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఆ రోజు పొరపాటు ఏదైనా అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, ఏదో టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది, లేదా చర్చ్కి వెళ్ళాల్సి వచ్చింది, మీరు ఆ రోజు చదవలేకపోయారు. కాబట్టి ఉమ్. మీరు ఆ రోజు పెండింగ్ పెట్టేసుకోండి దాన్ని, నెక్స్ట్ రోజుకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఏ లెసన్ కా లెసన్ ఇండివిజువల్లే కదా, ఈ రోజు అంటే పోతే రేపు అర్థం కాదు అనుకుంటే ఏం మీరు చిన్నపిల్లలు కాదు చదవాలన్నట్టు కదా. రాసారా ఏ రోజుకి ఏంటి అనేది? అవునండి. అలాగా, ఓకే ఓకే. ప్రతి డే ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ గా ప్రతి మండే నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మండే టు అన్నది తేలేదు నానొస్తున్నారు డే అనండి. 1 అంటే మండే అన్నమాట, డే 2 డే 3 డే 4 డే 6 ఉంటుంది, డే 7 మీకు ఆఫ్ వస్తుంది అనమాట. ఆఫ్ అంటే ఏంటంటే మీరు ఆ వారంలో క్లాసెస్ ఉన్న వాటిని అంటే అక్కడ కండక్ట్ చదువుకోవాలి. చేస్తారా అది ఎగ్జామ్స్? ఇక్కడ ఒక ఎగ్జామ్ రాస్తారు మీరు. డే 7 లో ఏంటంటే ఈ వారం మొత్తంలో చదివిన సిలబస్ ఉంటుంది కదా, ఆ చదివిన దాన్ని టెస్ట్ చేసుకోవడానికి ఒక ఎగ్జామ్ రాస్తారండి. గుర్తుపెట్టుకోనండి, ఎగ్జామ్ అంటే ప్రతి లైన్ ని ఇచ్చేయడం కాదండి.
మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న లైన్ లైన్ ఇచ్చేసే కారకి నేను మీకు ఎగ్జామ్ పెట్టి వేస్ట్ కదండి. సో అందుకే మేము ఏం డిజైన్ చేసామంటే ఈ వారంలో ఉన్న అన్ని టాపిక్స్ మీద కలిపి ఒక మెగా డిఎస్సి లాగా, అంటే ఒక 160 బిట్స్ తో ఒక టెస్ట్ ని పెడతాం. ఆ టెస్ట్ ఏంటి, డిఎస్సి వెయిటేజ్ తోనే ఉంటుంది. సో అసలు కొంచెం ఎక్కువ టాపిక్ ఉంది కదా అని ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చేయడము, ఎందుకంటే 4 పుస్తకాలు ఉన్నాయి కదా అని ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చేసాము, మ్యాథ్స్ లో తక్కువగా ఇచ్చేయడము ఎందుకంటే మీకు మార్కులు తక్కువ వస్తాయని అలా ఏం ఉండదు. మీకు 160లో 100 మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగితే బాగా స్కోర్ చేసినట్లు. ఎవరైనా మీరు ప్రీవియస్ లో స్టడీ గిక్స్ ఎవరైనా ఎగ్జామ్స్ రాసుంటే మీకు అర్థమై ఉంటుంది. సో 100 మార్కులు స్కోర్ చేస్తే మీకు బాగా చేసినట్లు. సో అంత టఫ్ గానే మేము డిజైన్ చేస్తాం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు రాసేస్తే ఏమవుతుందంటే ఈ రోజు చదివింది రేపు గుర్తుంటది, వారం తర్వాత ఎంత గుర్తయిందో తెలియాలి కదా. ఎందుకంటే మీకు 4 నెలల తర్వాత కదా మీరు ఎగ్జామ్ రాసేది. సో అలా మేము ప్లాన్ చేస్తాం. సో అది ఎగ్జామ్స్ గురించి అయితే. ఓకేనా. ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఒక ప్రాక్టీస్ టెస్ట్ అనుకోండి మీరు. ఆ ప్రాక్టీస్ టెస్ట్ కి కుదిరితే మేము ఎక్కువ మంది కనుక రాస్తే ర్యాంక్స్ ఇస్తాము. సార్ అలాగే ఆ యాప్ టెస్ట్ యొక్క పీడిఎఫ్ ను కూడా మేము యాప్ లోనే మీకు సార్ ప్రొవైడ్ ఎగ్జామ్స్? చేస్తాము మీ తర్వాత ఎప్పుడైనా చదువుకోవడానికి. ఇది ఎగ్జామ్స్ యాప్ లో ఉంటుందా? యాప్ కాదండి, వాట్సాప్ లో. సరే సార్. మీకు వాట్సాప్ లో లింక్ పంపిస్తాము, ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు బ్రౌజర్ లో ఓపెన్ అయిపోతుంది. టోటల్ ఫీజు ఎంత సార్ పే చేయాలి? ఈ ఫీజు ఏమి ఉండదని, దీనికి ఎంట్రీ ఫీజు ఉంటుంది 300 రూపీస్ అంతే.